వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు ఇదే వరబడి కొనసాగించాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్న వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 అని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిందయ్యా అంటే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయండి అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీసులు అడ్డం పెట్టి కేసులు పెట్టే పరిస్థితి. ఈరోజు గడిచిన 2 సంవత్సరాలు చూస్తే జైళ్ళు కేసులు తప్పితే ఎక్కడ ఈ సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం, ఇది అమలు చేశామని చెప్పే ధైర్యం ఈ కూటమి నాయకులకి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు యథాతథంగా అన్నీ కూడా మేము అమలు చేస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తామని ప్రజలకు ఆశ చూపి మోసం చేసి ఈరోజు ఏమీ ఇవ్వకుండా మేము అన్నీ అయిపోయాయని చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్పారు, ప్రతి ఆడపడుచుకి నెలకి 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇస్తానన్న సూపర్ 6లో హామీ ఏం చేశారని అడుగుతా ఉన్నారు. ఆడబిడ్డలు మోసం చేశారు, ఆడబిడ్డల నిధితోటి డ్వాక్రా మహిళలు మోసం చేశారు. ఈరోజు రైతులకు ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితి. ఆనాడు ఈ రాష్ట్రంలో ఉండే కాపు సోదరి సోదరులను కూడా ఆలోచన చేసి కాపు నేస్త్రం పేరుతోటి కాపు కుటుంబాలను, పేద కుటుంబాలను ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా కూడా ఆ సంక్షేమం ఎత్తేసిన పరిస్థితి. అభివృద్ధి అన్న సంక్షేమం అన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే గుర్తొస్తుంది. ఈరోజు చూస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన కొనసాగించిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా కూడా 15 మెడికల్ కాలేజీలు ఈరోజు తెచ్చినారంటే అది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నా. అది కాదు, ఈరోజు 4 పోర్టులు, 5 షిప్పింగ్ హార్బర్లు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక్కసారి మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తు వచ్చే విధంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గుర్తుంచుకోవాలి, రైతాంగం గుర్తుంచుకొని ఆయన సంక్షేమ కార్యక్రమంలో ఒక గుర్తు తెచ్చే విధంగా కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇవే కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జయంతి కార్యక్రమాలకు వచ్చిన పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో, గ్రామంలో, వార్డులో ఏవైతే జయంతి కార్యక్రమాలు చేస్తారో అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, కార్యకర్తలకి, వైఎస్ఆర్ అభిమానులకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.